టీఆర్ఎస్ పార్టీ తరపున పోటీ చేసి గెలుపొందిన 9 మంది అభ్యర్థులు నేడు ప్రమాణ స్వీకారం చేయడానికి కార్యాలయానికి చేరుకున్నారు. నగరపాలక సంస్థ ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ తరపున పోటీ చేసి గెలుపొందిన 9 మంది అభ్యర్థులు నేడు పాలకవర్గ సభ్యులుగా ప్రమాణ స్వీకారం చేయడానికి నగరపాలక సంస్థ కార్యాలయానికి చేరుకున్నారు. దీంతో పాటు 34వ డివిజన్లో ఇండిపెండెంట్ అభ్యర్థిగా పోటీ చేసి గెలుపొందిన సమీనా పర్వీన్ నేడు బీఆర్ఎస్ పార్టీలో చేరారు. వీరికి పార్టీ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించిన జిల్లా అధ్యక్షులు జీవి రామకృష్ణారావు. ఈ కార్యక్రమంలో జిల్లా అధ్యక్షులు జీవి రామకృష్ణారావు, నగర అధ్యక్షులు చల్లా హరిశంకర్ తదితరులు పాల్గొన్నారు. పాలకవర్గ సభ్యుల ప్రమాణ స్వీకార కార్యక్రమం అనంతరం మాజీ మేయర్ సర్దార్ రవీందర్ సింగ్ మాట్లాడారు. ఈరోజు జరిగిన ఎన్నికల్లో ప్రమాణ స్వీకారం తర్వాత మేయర్ అండ్ డిప్యూటీ మేయర్ ఎన్నికల్లో భాగంగా రెండు పార్టీలకు, ఇటు బీజేపీ పార్టీ కానివ్వండి, ఇటు కాంగ్రెస్ పార్టీ కానివ్వండి, ఇవి రెండు కూడా దొందే కాబట్టి వాళ్ళిద్దరితోటి మేము సమాన దూరంగా పాటించినాం. ఎట్టి పరిస్థితుల్లో కూడా ఈ రెండు పార్టీలు మాకు వ్యతిరేకంగా, కాంగ్రెస్ పార్టీ ఎప్పుడు కూడా కేసీఆర్ గారిని అరెస్ట్ చేయాలని, కేసీఆర్ గారిని సిట్ నోటీసులు ఇవ్వడం, భారతీయ జనతా పార్టీ రోజు ప్రొద్దునెత్తినే మా పార్టీని విమర్శించడం, ఈ రకంగా ఈ రెండు పార్టీలు కూడా మేము పూర్తి వ్యతిరేకంగా వారికి ఈరోజు మేము బైకాట్ చేసి ఎవరికి ఓటు వేయకుండా రావడం జరిగింది. మా డిమాండ్ అంత ఒకటే, మీరు ఫండ్స్ తీసుకొస్తా అన్నారు కదా, దయచేసి నేను రిక్వెస్ట్ చేస్తున్నా, ఇటు కాంగ్రెస్ పార్టీ కానివ్వండి, ఇటు బీజేపీ పార్టీ వాళ్ళిద్దరిని కూడా నేను రిక్వెస్ట్ చేస్తున్నా. ఏంటంటే కరీంనగర్ నగరానికి ఎవరు ఫండ్స్ తీసుకొస్తారో, ఎన్నికలకు గెలిస్తేనే ఫండ్స్ కాదు, సేవ చేసేందుకు రావాల్సింది మున్సిపాలిటీ అంటే. అలాంటి మున్సిపాలిటీకి ఎన్నో మేనిఫెస్టోలు మీరు రిలీజ్ చేసిండ్రు. 6 నెలల్లో కొన్ని కోట్ల రూపాయలు తీసుకొస్తారని భారతీయ జనతా పార్టీ చెప్పింది. తప్పనిసరిగా ప్రతి మీటింగ్లో అవినీతి పైన, అక్రమాల పైన తప్పనిసరిగా గొంతిప్పి ప్రశ్నిస్తాం. ఎక్కడ కూడా అవకాశం ఇవ్వం. ఎక్కడ తప్పు జరిగిందో అక్కడ భారతీయ రాష్ట్ర సమితి అక్కడ వాలిపోతుంది, వారిపై చర్యలు తీసుకుంటుంది. ఏ కోసాన కూడా అవినీతికి ఆవిష్కారం లేదు. పుట్టిక నుంచి చావు దాకా కూడా ఈ నగరపాలక సంస్థకు సంబంధం ఉంటుంది. పుట్టిన బర్త్ సర్టిఫికేట్ నుంచి డెత్ సర్టిఫికేట్ వరకు కూడా ఈ సంస్థకు సంబంధం ఉంటుంది. అలాంటి సంస్థను దయచేసి నిర్వీర్యం చేయకుండా, బదనాం కాకుండా మంచిగా పరిపాలించాలని నేను మిమ్మల్ని కోరుతున్నా. మీరు కనుక ఒక్క మాట మా పార్టీ పైన అయినా కానీ, మా నాయకులపై కానీ ఊరుకునేది లేదు. గత 10 సంవత్సరాలలో చేసిన డెవలప్మెంట్, ₹1 నల్ల, ₹1 అంత్యక్రియలు, ఇలాంటి చక్కటి కార్యక్రమాలు నిర్వహించడం జరిగింది ఈ నగరపాలక సంస్థలో. భారతదేశంలో ఎక్కడ లేవు ఇవి, ఓన్లీ కరీంనగర్కి వెళ్ళి స్టార్ట్ అయినాయి. కాబట్టి అటువంటి సంక్షేమ పథకాలు మీరు తీసుకురండి పేదవాళ్ళ కోసం. పేదవాళ్ళ కోసం ఇంకా మీ దగ్గర ఏం ప్రణాళిక ఉందో దయచేసి బయట పెట్టండి. తప్పనిసరిగా డేగ కన్ను లెక్క మేము కార్పొరేటర్లు అందరం కూడా 10 మందిని డేగ కన్ను లెక్క మున్సిపాలిటీని చూస్తుంటాం, కాపాడుకుంటాం. మీరు కనుక అవినీతికి పాల్పడితే తెల్లారే ధర్నా కార్యక్రమాలతోటి బట్టలు పెట్టేట్టు చేస్తాం. కాబట్టి దయచేసి ఈ రెండు పార్టీలు కూడా మాకు సమాన దూరమే. మీకు వాళ్ళతోటి మాకు సంబంధం లేదు, వాళ్ళతో దోస్తానం లేదు. ఎప్పుడు కూడా ఎక్కడ కూడా వారితో కలవాలనే ప్రయత్నం కూడా చేయలేదు. ఓకే, జై తెలంగాణ. శ్రీ సమ్మక్క సారక్క జ్యోతిష్యాలయం శ్రీ సమ్మక్క సారక్క దేవతల ఆరాధనతో మంత్రసిద్ధి, వాక్సిద్ధి పొందిన కోయ గురువు పి లక్ష్మణ్ రాజ్ గురూజీ. ఈ సృష్టిలో దైవశక్తి ఉన్నది ఎంత నిజమో, దుష్టశక్తి ఉన్నది అన్నది కూడా అంతే వాస్తవం. మనకు తెలియకుండానే మన చుట్టూ దుష్టశక్తులు తిరుగుతుంటాయి. మనమంటే గిట్టని వారు, మన ఎదుగుదల నచ్చని వారు మనపై ఎన్నో ప్రయోగాలు చేస్తుంటారు. ఈ ప్రయోగాల వల్ల మనశ్శాంతి కరువవుతుంది, లక్ష్మీ కటాక్షం దూరమవుతుంది, ఎదుగుదల ఆగిపోతుంది, ఆస్తులు చేజారుతుంటాయి, కుటుంబ కలహాలు చోటు చేసుకుంటాయి, రోడ్డు ప్రమాదాలు జరుగుతుంటాయి, ఆరోగ్య సమస్యలు రావడం, పెళ్లి సంబంధాలు కుదరకపోవడం, వివాహ బంధంలో పీటలు భారడం వంటి అనేక ఇబ్బందులకు గురవుతుంటారు.
దుష్ట శక్తుల ప్రభావం నుండి బయటపడడానికి, ఉద్యోగాన్ని పొందడానికి, ఉద్యోగ ఉన్నతికి, వ్యాపార అభివృద్ధికి, కోర్టు సమస్యల పరిష్కారానికి, రాజకీయ ఎదుగుదలకు, వ్యవసాయంలో మేటి దిగుబడి కోసం, పిల్లల భవిష్యత్తు ఉజ్వలంగా ఉండేందుకు ఒక్కసారి మీరు శ్రీ సమ్మక్క సారక్క జ్యోతిష్య ఆలయాన్ని సందర్శించండి. లక్ష్మణ్ రాజు గురూజీని కలవండి. మీ జీవితంలో ఉన్న సమస్త సమస్యలకు పరిష్కారం దొరుకుతుంది. నరఘోష, నాగదోషం, బాలగ్రహ దోషాలు, లక్ష్మీ కటాక్షం కోసం, ఆర్థిక అభివృద్ధి కోసం, కనుదిష్టి ప్రభావం, చెడు ప్రయోగాల నివారణ కోసం శక్తి పూజలు చేసి శాశ్వత పరిష్కారం చూపుతూ యంత్రాలు ఇవ్వబడును. అంతేకాక సంతాన ప్రాప్తి కొరకు, సర్వరోగ నివారణ కొరకు వన మూలికలతో మూలికా వైద్యం చేయబడును. సమస్య ఏదైనా పరిష్కారం మా వద్ద లభించును. నమ్మకంతో రండి, ఆయురారోగ్యాలతో వర్ధిల్లండి. మా అడ్రస్ శ్రీ సమ్మక్క సారక్క జ్యోతిష్యాలయం, కోంపల్లి కమాన్ వద్ద, కోంపల్లి, మేడ్చల్, మల్కాజ్గిరి జిల్లా. సంప్రదించవలసిన ఫోన్ నంబర్ 6369684174.